ట్రూత్ నేను పవన్. ఇక మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈయనకి సంబంధించి ఇప్పుడు జరుస్తున్నటువంటి హడావిడి మనం చూస్తూ ఉన్నాం. అంటే భూ కబ్జా కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని ఆయనను పోలీసులు విచారించినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపుగా 4 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కబ్జా చేశారు. బ్రతుకున్నటువంటి వ్యక్తిని చనిపోయాడని చిత్రీకరించి ఇట్లాంటివన్నీ కూడా చేసి వాళ్ళ అబ్బాయి పైన ఈ ల్యాండ్ అంతా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేటటువంటి వార్త కూడా వస్తూ ఉంది. దానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇక పూర్తిగా కూడా నిన్న ఆయన న్యాయవాదులతో కలిసి శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన హాజరయ్యారు. కుమారుడు చిరంజీవి నాగ్ ఎక్కడున్నారని పోలీసులు ప్రశ్నించారు. సో ప్రశ్నిస్తే అంటే వీళ్ళకు అంటే పార్టీ పరంగా అందరికీ కూడా వైసీపీకి సంబంధించిన లీడర్స్కి ఎంక్వైరీకి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ మొదటి నుంచి కూడా అలవాటు ఏంటంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. సో మరి ఈ విధంగా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాననే వ్యక్తులు ఈ విధంగా చట్టసభల్లో ఉండడం అవసరమా? ఇంతటి ఒక విలువైనటువంటి పోస్టులో ఉండి ప్రజా జీవితంలో ప్రజల కోసం సేవ చేస్తున్నానని చెప్పేసి ఇట్లాంటి మర్చిపోయే వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళని ఇంకా కంటిన్యూ చేయడం ఏంటి, ఆ విధంగా పొలిటికల్గా కూడా ఉండడం ఏంటి అనే చర్చ ఇంకోవైపు. అట్లాగే మనం చూసాం చట్టాలను ఎంతవరకు గౌరవిస్తారు తమ్మినేని సీతారాం అనేది మన గతంలో కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏ విధంగా మాట్లాడారో తెలుసు. ఏమన్నారు? నీ చుట్టూ ఉన్నటువంటి Z+ కేటగిరీ భద్రతను పక్కన పెట్టేస్తే ఫినిష్ అంటే ఏంటి, చంపేస్తారా? సో ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. ఒక బాధ్యత గల ఒక గౌరవప్రదమైనటువంటి పోస్టులో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తినే స్పీకర్గా ఉన్నారు. అట్లాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఇవి చేయలేదు అని చేశారు అనేటటువంటి విషయం అతిశయోక్తి కాదంటే ఖచ్చితంగా చేసే ఉంటారు అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక భూ కబ్జాల వ్యవహారంలో ఏ ప్రశ్న వేసినా నిన్న తెలియదనే సమాధానమే ఆయన దగ్గర నుంచి వచ్చింది. తమ్మినేని పూర్తిగా కూడా మనం ఇందాక అనుకున్నట్టుగా బతుకున్నటువంటి వ్యక్తిని రికార్డుల్లో చంపేశారు. ఒక బతికున్నటువంటి వ్యక్తిని రికార్డుల్లో వీళ్ళకి నచ్చినట్టుగా చంపేసి ఇక కుమారుడు చిరంజీవి నాకు పేరిట 4 కోట్ల విలువైనటువంటి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ కేసులో ఈయన ఏత్రిగా తమ్మినేని ఉన్నారు. 5 గంటలకు పైగా ఈయనను విచారించారు. ఆయన నుంచి ఏం రాబట్టలేకపోయామని పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. కొన్ని ప్రశ్నలకైతే తెలియదు, మరికొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో పూర్తిగా అంటే నాకు తెలియదు, నేను ఆ కొన్నటువంటి సమయంలో ఆయన ఇట్లాంటి అవకతవకలు జరిగాయి, ఇట్లున్నాయని తెలియదు, ఇట్లాంటి ఏదో సమాధానాలు చెప్పారంట. వాళ్ళ కొడుకు ఎక్కడ ఉన్నారని అడిగితే మాత్రం నాకు తెలియదు. ఇట్లా మరి ఈ విధమైనటువంటి వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైన ఖనిజ సంపద దగ్గర నుంచి సో నిజంగా ఈ విధమైనటువంటి ఆస్తులు ఇట్లా ఇష్టానుసారంగా కొల్లగొట్టినటువంటి పరిస్థితులు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రజల ప్రాణాలతో కూడా చిరగాటమాడారు కదా ఆ మద్యంతో. సో దాంట్లో కూడా డబ్బు సంపాదించారు. నిజంగా ఏం చేస్తారో ఇంత డబ్బు సంపాదించి ఒక ప్రాణాలు తీసినటువంటి ఈ ఇబ్బంది అంటే అట్లాంటి ప్రాణాలు తీసి సంపాదించినటువంటి డబ్బుతో కూడా ఏం చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. అసలు విలువలు ఏమీ కూడా లేవా ఈ నేతలకు అనే చర్చ ప్రస్తుతం ఒక్కొక్క కేసు ఇట్లాంటివి బయటపడతా ఉంటే తెలుస్తూ ఉంది. సో మనం ఈ అంశానికి సంబంధించి చర్చలోకి వెళ్దాం. ముందుగా మనతో పాటు సీనియర్ అడ్వకేట్ ఎనలిస్ట్ ముప్పల సుబ్బారావు గారు ఉన్నారు. అట్లాగే టీడీపీ పార్టీ లీడర్ బండారు వంశీకృష్ణ గారు కూడా ఉన్నారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా సుబ్బారావు గారు, ఏంటి సార్ ఈ కేసు ఎట్లా ఉండబోతోంది? తమ్మినేని అయితే మరి ఏది అడిగినా కానీ నాకు తెలియదు, మర్చిపోయాను. సో మీ అబ్బాయి ఎక్కడున్నారంటే తెలియదు. సో దీని గురించి ఏంటంటే ఇప్పుడే నాకు తెలిసింది ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఈ కేసు దీనికి సంబంధించి నేనే విన్నాను అని చెప్పేసి. ఏంటి అసలు ఈ విధంగా ఎట్లా ఉండబోతోంది ఈ కేసు తీవ్రత? ఇంత గొప్ప